హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.1 డాల్బీ డిజిటల్ సపోర్టెడ్ ఫుల్ సెటప్. ఈ సెటప్ అనేది అయితే మనకు లోకల్ కస్టమర్ అయిన మధుసూదన్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. మనకు హైదరాబాద్లోని నిజాంపేటలో ఉంటారు అతను. మన వద్దకు వచ్చి ఇక్కడ డెమో చూసి అయితే, బ్రదరు నాకు 12x12 రూమ్ ఉన్నది, దానికి ఒకటి లో బడ్జెట్లో ఒకటి యాంప్లిఫైర్ తయారు చేసి ఇవ్వండి అని అడిగారు. అతనికి నేనైతే ఈ సెట్ అయితే సజెస్ట్ చేశాను. అయితే అన్న, నాకు ఈ యాంప్లిఫైర్ మొత్తం గ్రే కలర్ సెట్ అయితే చేయండి, నాకు యాంప్లిఫైర్ ఫ్యానలు గ్రే కలరు, స్పీకర్ బాక్స్ కూడా గ్రే కలర్లో అయితే రెడీ చేయండి అని చెప్పారు. అతని కోసం అయితే మనం ఈ విధంగా అయితే రెడీ చేశాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. స్పీకర్ ప్యాకేజ్ అనేది అయితే ఒకసారి చూడొచ్చు. దాని ఫినిషింగ్ కూడా ఎలా ఉందనేది అయితే దగ్గరకు ఒకసారి చూడండి. దాని లుక్ అయితే వెరీ ఆసమ్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఈ బాక్సులు అనేది మనం అయితే క్రాస్ టైప్లో అయితే రెడీ చేయడం జరిగింది. చాలా నీట్గా ఈ బాక్సులో మనం బ్యాక్లో అయితే ఇక్కడ వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే ఉక్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్ సాకెట్స్ అయితే ఇందులో యూజ్ చేసిన ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్కి అయితే మనం ఊఫర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. 4" స్వీట్ అండ్ 40 వాట్స్ ఊఫర్లు అయితే యూజ్ చేశాము. ఇందులో ట్యూటర్ వచ్చేసి జీటెక్ 103 యాంటీ మ్యాగ్నెట్ ట్యూటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి బాక్స్లోనూ కూడా మనము స్వీట్ అండ్ 2-వే క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సెంటర్లో వచ్చేసి మనం 2 ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే యూజ్ చేశాము. అలాగే సబ్ ఊఫర్ వచ్చేసి ఎల్పోర్టెడ్ సబ్ ఊఫర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది 12" JBL 1500 325 RMS తోటి అయితే వస్తుంది. ఇది JBL ఒరిజినల్ సబ్ ఊఫరు. చాలామంది అడుగుతున్నారు ఒరిజినల్ ఫేకా ఇది అని అడుగుతున్నారు. ఇది 100% ఒరిజినల్ సబ్ ఊఫరు. ఈ స్పీకర్ ప్యాకేజ్ అనేది టోటల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది. ఒకసారి యాంప్లిఫైర్ అయితే చూద్దాము. ఇంటర్నల్ పార్ట్స్ ఎలా డిజైన్ చేశామనేది అయితే చూద్దాము. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే చూడొచ్చు. ఇక్కడ బాటంలో అయితే గోల్డ్ కలర్ బుషిల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది సబ్ ఊఫర్ వాల్యూము, ఇది మాస్టర్ కంట్రోలు, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇవి సెలెక్టర్ స్విచ్లు, ఇది USB పోర్టు. ఈ యాంప్లిఫైర్ అనేది మనం ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్తో అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ అయితే ఇక్కడ LS సాకెట్లు తీసుకున్నాం. స్పీకర్ సాకెట్లు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ ఊఫరు. ఇది వచ్చేసి డిజిటల్ ఇన్పుట్స్ AX1 AX2 కోయాక్సల్ 1 కోయాక్సల్ 2 ఆప్టికల్ ARC. ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. పవర్ సెక్షన్లో 24/0 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్యూర్ కాపర్ HD ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే పవర్ సెక్షన్లో 2 63 వోల్ట్ 10,000 MFD 2 కెపాసిటర్స్. ఇక్కడ సబ్ ఊఫర్ కోసం అయితే మనం కుమార్ 4-FET థండర్ బోర్డ్ అయితే యూజ్ చేశాము. అలాగే ఇది మనం 5 ఛానల్స్ కోసం అయితే STK 402 950 ఐస్ అయితే యూజ్ చేశాను. పర్ ఛానల్ 35 వాట్స్ అయితే వస్తుంది. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చి హైఫై వాళ్ళదైతే మనము యూజ్ చేయడం జరిగింది. 5 ఛానల్స్ కోసం 10 amp రిలే, సబ్ ఊఫర్ కోసం అయితే 20 amp రిలే అయితే యూజ్ చేశాము. ఇక్కడ ఈ SMPS వచ్చేసి మనము రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్టు. ఈ కూలింగ్ కోసం అయితే ఇక్కడ మనం ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నాబ్ లైట్ల కోసం కనుకైతే నాబ్ లైట్ల కోసం ప్లస్ ఫ్యాన్ కోసం అయితే ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ అయితే యూజ్ చేశాము. ఫ్యాన్ నాయిస్ రాకుండా ఉండడం కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సబ్ ప్రీ వచ్చేసి మనం మాన్స్టార్ సబ్ ప్రీ అయితే తీసుకున్నాం. ఇది స్మూత్ బేస్కి అయితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనము బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.